ఒకే భూమి, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి. అయినా ఎందుకు ఈ 2 దేశాలు శత్రువులుగా మారాయి? ఎందుకు 75 సంవత్సరాలుగా శాంతికి మార్గం కనిపించలేదు? కాశ్మీర్ వివాదం, 4 యుద్ధాలు, అనేక ఉగ్రవాద దాడులు ఇది కేవలం 2 దేశాల మధ్య పరిమితమైన గొడవ కాదు. కోట్లాది ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే పోరాటం. 1947లో విభజనతో ప్రారంభమైన ఈ కథ శత్రుత్వం ఎప్పుడు ముగుస్తుంది? ఇంతకీ మనం మాట్లాడుకునేది దేని గురించో మీకు అర్థమైందా? ఇండియా, పాకిస్తాన్ ఈ 2 దేశాల పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది గతంలో జరిగిన సంఘటనలు, యుద్ధాలు, ఉగ్రవాద చర్యలు. ఈ 2 దేశాల మధ్య శాంతి ఎప్పటికైనా సాధ్యమేనా? ఈ కథనంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య గతంలో జరిగిన యుద్ధాలు మరియు భవిష్యత్పై ప్రభావాన్ని పూర్తిగా విశ్లేషించబోతున్నాం. ఇండియాలో ఎక్కువగా హిందూ మతం, పాకిస్తాన్లో ముస్లిం మతం. మరి ఎలా ఒకే భూమి, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి అన్నానా అని ఆలోచిస్తున్నారా? ఇది ఒక సామాన్య చరిత్ర కాదు, ఒక వాస్తవ పోరాటం. 1947కు ముందు బ్రిటిష్ ఇండియా ఒకే భౌగోళిక ప్రాంతం. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ కలిసి ఒకటే దేశంగా ఉండేవి. మౌర్య, గుప్తా, మొఘల్ సామ్రాజ్యాలు, బ్రిటిష్ పాలన వంటి అనేక చారిత్రక సంఘటనలు ఈ 2 దేశాలకు కామన్. విభజనకు ముందు ప్రజలు భాష, ఆహారం, కళలు, సంగీతం, వేషధారణ వంటి అనేక విషయాల్లో దగ్గరగా ఉన్నారు. భారతదేశం, పాకిస్తాన్ కవులు, రచయితలు, గాయకులు వీరి వారసత్వం పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత కూడా కొనసాగింది. 1947 విభజన మతం ఆధారంగా జరిగింది. హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని భారతదేశంగా, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్గా విభజించారు. కానీ మతం వేరైనా సంస్కృతులు చాలా వరకు కలిసే ఉంటాయి. ఉదాహరణకు పంజాబీలు, అంటే భారత్, పాకిస్తాన్ రెండిట్లో ఉన్నారు వీళ్ళు, భాష, ఆహారం, సంగీతం వంటి అంశాల్లో చాలా పోలికలు కలిగి ఉంటారు. పాకిస్తాన్ ఏర్పాటైనప్పటికీ భారతీయ మరియు పాకిస్తానీ ప్రజల మధ్య అనేక సామాన్యతలు ఉన్నాయి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు ఈ 2 దేశాల మధ్య అంత శత్రుత్వం ఎలా మొదలైంది? ఇది ఒక సామాన్య చరిత్ర కాదు, ఒక వాస్తవ పోరాటం. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ అనే 2 కొత్త దేశాలు ఏర్పడ్డాయి. ఇది హిందూ, ముస్లిం ప్రజలకు ప్రత్యేకమైన దేశాలుగా ఏర్పరచాలనే ప్రణాళికలో భాగమే. కానీ విభజన సమయంలో జరిగిన ఘోరమైన అల్లర్లు, కోట్లాది మంది ప్రజల ఇళ్ల నుంచి ఎంపివేత, ఘోరమైన హింస జరిగాయి. ఈ విభజన కారణంగా కాశ్మీర్ అంశం ఒక పెద్ద సమస్యగా మారింది. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన అనంతరం అన్ని రాజ్యాలకి ఇండియా లేదా పాకిస్తాన్లో కలవడానికి అవకాశం ఇచ్చారు. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం పాలకుడు మహారాజా హరిసింగ్ తటస్థంగా ఉండాలని అనుకున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ అనుబంధతతో ఉన్న తెగలు, సైనికులు కాశ్మీర్లోకి చొరబడి దాడి చేయడం ప్రారంభించాయి. దీనితో మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వాన్ని సహాయం కోరారు. భారతదేశం కాశ్మీర్ను తమతో అనుసంధానించేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది. తద్వారా 1947 అక్టోబర్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అధికారికంగా భారతదేశానికి అనుసంధానం అయింది. అయితే ఈ అంశాన్ని అంగీకరించని పాకిస్తాన్ దాడులు కొనసాగించింది. దీంతో మొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధం 1947-48 ప్రారంభమైంది. ప్రథమ యుద్ధం 1947-1948. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి యుద్ధం 1947 చివరిలో ప్రారంభమైంది. పాకిస్తాన్ అండ్ ఇండియా రెండూ తమ తమ సైన్యాలను కాశ్మీర్లో ప్రవేశపెట్టాయి. యుద్ధం చివరికి 1949లో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడింది. దీని ప్రకారం కాశ్మీర్ 2 భాగాలుగా విభజించబడింది. జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంది మరియు ఆజాద్ కాశ్మీర్ పాకిస్తాన్ కట్టడి. ద్వితీయ యుద్ధం 1965లో. 1965లో పాకిస్తాన్ మళ్లీ కాశ్మీర్ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో పాకిస్తాన్ మిలిటెంట్స్ కాశ్మీర్లో చొరబడ్డారు. భారతదేశం ఈ దాడికి ప్రతిస్పందించి పెద్ద యుద్ధాన్ని ప్రారంభించింది. సుమారు 2 నెలల పాటు సాగిన ఈ యుద్ధం 1965లో తాష్కెంట్ ఒప్పందంతో ముగిసింది. మూడవ యుద్ధం 1971 బంగ్లాదేశ్ విముక్తి. 1971లో తూర్పు పాకిస్తాన్, అంటే ఇప్పటి బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి స్వాతంత్రాన్ని కోరుతూ తిరుగుబాటు ప్రారంభించారు. భారతదేశం బంగ్లాదేశ్ ప్రజలకు మద్దతు ఇచ్చింది. భారతదేశం బంగ్లాదేశ్కు మిలిటరీ సహాయం అందించడంతో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. కార్గిల్ యుద్ధం 1999. 1999లో పాకిస్తాన్ మిలిటరీ మరియు మిలిటెంట్ గ్రూపులు కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలో చొరబడ్డాయి. భారతదేశం ఈ దాడికి బలంగా ప్రతిస్పందించి కార్గిల్ యుద్ధాన్ని ప్రారంభించింది. 2 నెలల తర్వాత భారతదేశం కార్గిల్ను పూర్తిగా తిరిగి స్వాధీనం చేసుకుంది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మరో ప్రధాన సమస్య ఉగ్రవాదం.
1993 ముంబై బాంబు పేలుళ్లు, దావూద్ ఇబ్రాహీం నేతృత్వంలో ముంబై నగరంలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. 2001 పార్లమెంటరీ దాడి, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారత పార్లమెంట్పై దాడి చేశారు. 2008 ముంబై దాడులు, పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా 26/11 దాడులను జరిపింది. 170 మంది మరణించారు. పుల్వామా దాడి 2019, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులు భారత్ జవాన్లపై ఆత్మాహుతి దాడి చేశారు. 40 మంది సైనికులు మరణించారు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఇప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత సంబంధాలు మరింత వేడెక్కాయి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, భారతదేశం ప్రతిస్పందనగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. 2019లో భారతదేశం కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదాను రద్దు చేసింది. ఇది పాకిస్తాన్తో ఉద్రిక్తతలను పెంచింది. భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు నేడు ఉద్రిక్తంగా ఉన్నాయి. శాంతి చర్చలు నిలిచిపోయాయి. మీకు తెలుసా, లాహోర్ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో చాలా ప్రధానమైన నగరం. కానీ 1947 విభజన సమయంలో ఇది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. అదెందుకు జరిగింది? భారతదేశంలో ఉండాల్సిన ఈ గొప్ప నగరం పాకిస్తాన్కు ఎలా అప్పగించబడింది? లాహోర్ నగరం చారిత్రకంగా భారతదేశంలో భాగమే, కానీ 1947లో జరిగిన దేశ విభజన సమయంలో అది పాకిస్తాన్కు వెళ్ళింది. దీనికి ప్రధాన కారణం సిరిల్ రాడ్క్లిఫ్ గీసిన విభజన రేఖ. భారతదేశం మరియు పాకిస్తాన్లను విభజించడానికి బ్రిటన్ రాడ్క్లిఫ్ లైన్ అనే సరిహద్దును రూపొందించింది. దీనిని సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే బ్రిటిష్ న్యాయవాది కేవలం 5 వారాల్లో గీశారు. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో పంజాబ్ మరియు బెంగాల్ ప్రాంతాలను విభజించడానికి సిరిల్ రాడ్క్లిఫ్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయబడింది. ఈ కమిషన్ మతపరమైన జనాభా ప్రాతిపదికన సరిహద్దులను నిర్ణయించింది. లాహోర్ నగరం ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతం కావడం వల్ల అది పాకిస్తాన్కు కేటాయించబడింది. రాడ్క్లిఫ్ కమిషన్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి, ఎందుకంటే అవి అనేక మంది ప్రజలను వారి ఇళ్ల నుండి విడిచి వెళ్లవలసిన పరిస్థితులను సృష్టించాయి. పంజాబ్ విభజన సమయంలో లాహోర్ నగరం పాకిస్తాన్లో భాగమైంది. విభజన సమయంలో హిందూ ముస్లింల మధ్య తీవ్రమైన హింసాత్మక సంఘటనలు జరిగాయి. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. లాహోర్ నగరం పాకిస్తాన్కు కేటాయించబడటం వల్ల అక్కడ నివసించే అనేక మంది హిందువులు మరియు సిక్కులు భారతదేశానికి వలస వచ్చారు. ఇక భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ తమ దేశాల రక్షణ కోసం బలమైన సైనిక శక్తిని కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలు ప్రధానంగా ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు, యుద్ధ విమానాలు మరియు నౌకాదళ సామర్థ్యాలను పెంచుకుంటూనే ఉన్నాయి. అలాగే ఈ దేశాల్లోని ఖనిజ వనరులు ఆయుధ తయారీకి ఉపయోగపడతాయి. భారతదేశం యొక్క ప్రధాన యుద్ధ పరికరాలు: భూపరిమితి ఆయుధాలు, అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్, భారతదేశం స్వదేశీ ట్యాంక్ ఇది. T-90 భీష్మా ట్యాంక్, రష్యా నుండి దిగుమతి చేసుకున్న అత్యంత శక్తివంతమైన ట్యాంక్. పినాకా రాకెట్ లాంచర్, దీని ద్వారా శత్రు ప్రాంతాలపై భారీ దాడులు చేయగలరు. బ్రహ్మోస్ క్షిపణి, ప్రపంచంలోనే వేగంగా దూసుకెళ్లే సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. అగ్ని అండ్ పృథ్వీ బ్యాలిస్టిక్ మిసైల్స్, దీర్ఘదూరం దాడి చేసే సామర్థ్యం. వైమానిక దళం యుద్ధ విమానాలు: HAL తేజస్, భారతదేశం అభివృద్ధి చేసిన స్వదేశీ యుద్ధ విమానం. సుఖాయ్ Su-30 MKI, అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్. రాఫేల్ ఫైటర్ జెట్స్, ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న ఆధునిక ఫైటర్ జెట్. మిరాజ్ 2000, 1999 కార్గిల్ యుద్ధంలో విజయవంతంగా ఉపయోగించబడింది ఇది. నౌకాదళం సామర్థ్యం: INS విక్రాంత్ అండ్ INS విక్రమాదిత్య భారతదేశ నౌకాదళంలో భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు. అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ సబ్మరీన్స్, భారతదేశం అభివృద్ధి చేసిన అణుశక్తితో నడిచే జలాంతర్గామి. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్, సముద్రం మీదుగా ప్రయాణించి శత్రువులను ధ్వంసం చేయగలదు. పాకిస్తాన్ యొక్క ప్రధాన యుద్ధ పరికరాలు వచ్చేసి భూపరిమితి ఆయుధాలు, అల్ ఖాలిద్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్, చైనా మరియు యుక్రెయిన్ సహాయంతో అభివృద్ధి చేసిన ట్యాంక్. షాహీన్ బ్యాలిస్టిక్ మిసైల్, దీర్ఘదూరపు బ్యాలిస్టిక్ మిసైల్ ఇది. నాసర్ టాక్టికల్ న్యూక్లియర్ మిసైల్, చిన్న స్థాయిలో అణుదాడికి వీలైన క్షిపణి. వైమానిక దళం యుద్ధ విమానాలు: JF-17 థండర్, చైనా సహాయంతో అభివృద్ధి చేసిన యుద్ధ విమానం. F-16 ఫైటర్ జెట్స్, అమెరికా నుండి కొనుగోలు చేసిన అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం. నౌకాదళం సామర్థ్యం: PNS బాబర్ ఫ్రిగేట్స్, ఆధునిక యుద్ధ నౌక. అగోస్టా క్లాస్ సబ్మరీన్స్, ఫ్రాన్స్ సహాయంతో అభివృద్ధి చేసిన జలాంతర్గామి. భారతదేశం మరియు పాకిస్తాన్లో ఖనిజ సంపద కూడా పుష్కలంగా ఉంది.
భారతదేశం అనేక ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉంది. ఆయుధ తయారీలో ప్రధానంగా ఉపయోగించే ఖనిజాలు వచ్చేసి యురేనియం, అణు విద్యుత్ కేంద్రాలు అండ్ అణ్వాయుధాలు తయారీకి ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్లో దొరుకుతుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఆధునిక ఎలక్ట్రానిక్ అండ్ రాడార్ సిస్టమ్స్ తయారీలో దొరికేవి ఒడిషా అండ్ కేరళలో దొరుకుతుంది. ఇనుము ఖనిజం, ట్యాంకులు, రైఫిల్స్, ఫైటర్ జెట్ భాగాల తయారీలో ఉపయోగించబడేది జార్ఖండ్, ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్లో. టైటానియం, ఫైటర్ జెట్ నిర్మాణానికి ఉపయోగపడేది కేరళ అండ్ మహారాష్ట్రలో దొరుకుతుంది. పాకిస్తాన్లోని ఖనిజాలు యురేనియం అణ్వాయుధాల తయారీలో ఉపయోగిస్తారు. తామ్రం ట్యాంకుల కోసం ఉపయోగిస్తారు, బలూచిస్తాన్లో దొరుకుతుంది. సీసం అండ్ జింక్ ఆయుధాల తయారీలో ఉపయోగిస్తారు. రేర్ అర్త్ మెటల్స్ మిసైల్ సాంకేతికతకు అవసరం అండ్ భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు బలమైన సైనిక శక్తిని కలిగి ఉన్నాయి. కానీ భారతదేశం ఆయుధాల తయారీలో స్వయం సమృద్ధిగా ఉంటుంది. అలాగే అనేక ఖనిజ వనరులను కలిగి ఉంది. ఇక పాకిస్తాన్ కొన్ని దేశాల నుండి ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. భారతదేశం తన స్వదేశీ ఆయుధ నిర్మాణాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తుంటే పాకిస్తాన్ ప్రధానంగా చైనా, టర్కీ, అమెరికా వంటి దేశాలపై ఆధారపడుతోంది. భారతదేశం అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రపంచ స్థాయిలో ఆర్థిక, సాంకేతిక, విద్య, ఆరోగ్య రంగాలలో శరవేగంగా ముందుకు సాగుతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం కాశ్మీర్ అంశంపై రాజకీయం చేయడంలో మరియు భారత్ను ఎలా ఎదుర్కోవాలనే ప్రయత్నాల్లో ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తోంది. ఇది ఆ దేశ అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్. అభివృద్ధి దిశలో చాలా వ్యత్యాసాలే ఉన్నాయి. భారతదేశం స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడంలో, పరిశ్రమలు అభివృద్ధి చేయడంలో, అంతరిక్ష ప్రయోగాలు, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో అనేక విజయాలను సాధించింది. విద్య, ఉపాధి ముందంజలో ఉండటంతో భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. అంతర్జాతీయ సంస్థల్లో భారతీయులు పెరుగుతున్న ప్రతిష్ట దీనికి నిదర్శనం. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ రాజకీయ అస్థిరత, ఉగ్రవాద మద్దతు, ఆర్థిక సంక్షోభంతో పోరాడుతూ అభివృద్ధి దిశలో వెనుకబడిపోతూ ఉంది. అక్కడి పౌరులకు సరైన ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి మౌలిక వసతులు సక్రమంగా లభించకపోవడంతో పేదరికం, నిరుద్యోగత పెరిగింది. భారతీయులు ప్రపంచంలోని ఏ దేశానికైనా ధైర్యంగా ప్రయాణించి ఉద్యోగాలు చేసుకునే స్థాయిలో ఉన్నారు. కానీ పాకిస్తాన్కు వెళ్లాలంటే ఇప్పటికీ భయపడే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ అనేక భద్రతా సమస్యలతో సతమతమవుతూ ఉండటంతో అక్కడకు ప్రయాణించే విదేశీయుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. క్రీడా రంగంలో చూసుకుంటే క్రికెట్ పరంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఎప్పుడూ హై వోల్టేజ్ ఎన్కౌంటర్లుగా మారతాయి. ఈ మ్యాచ్లను అభిమానులు మామూలు క్రీడా పోటీగా కాకుండా ఓ యుద్ధంలాగే భావిస్తారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోట్ల రూపాయల బెట్టింగ్లు జరుగుతాయి. మీడియా హైప్ పెంచుతుంది. దేశభక్తి భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. మొత్తంగా భారతదేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతూ ఉంటే పాకిస్తాన్ ఇప్పటికీ పురోగతికి బదులుగా రాజకీయ వివాదాలకు, భారతదేశాన్ని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుంది. అభివృద్ధి, శాంతి, సాంకేతికత ముందంజలో ఉండే భారతదేశం ప్రపంచంలోని మహాశక్తిగా ఎదుగుతుండగా పాకిస్తాన్ అభివృద్ధి లేక వెనుకబడిపోతున్న వాస్తవం అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.